చల్బుల్ వీరెక్కడున్నాడు? చల్బుల్ ఇక్కడి నుంచి నన్ను బయటికి తీసుకువెళ్ళు త్వరగా. ఏమలే నాకు కూడా భయం వేస్తుంది. వీర్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? వీర్ ఆగు. నువ్వు వచ్చేసావా? నేను చాలా భయపడ్డాను. నేనుండగా దేని గురించి భయపడ్డావు? నేనుండగా భయం ఎందుకు నీకు? ఒకవేళ మనం ఆ కాక్ ని తెరిచామంటే అప్పుడు సోడా కాక్ ని పైకి వెళ్ళేలా చేస్తుంది. అప్పుడు మనం కాక్ ని పట్టుకుని బ్యాగ్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఓకే చిల్బుల్, దీన్ని గట్టిగా తన్ను. నేను నిన్ను పట్టుకునే ఉంటాను. హాయ్, భలే 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 మనం బయట పడిపోయాం. మనం చాలా పైన ఉన్నాం. ఇక్కడ నుండి ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళాలి? ఈ రాకెట్ మీద వచ్చి కూర్చోండి. కిందికి ఎలా వెళ్ళాలో నేను మీకు చెప్తాను. ఫ్యాన్ ఆన్, ఫ్యాన్ ఆన్. వీళ్ళు చాలా దగ్గరలో ఉన్నట్టున్నారు, కానీ ఎక్కడా? నమ్మలేకపోతున్నాను. మనం ఏదో కలలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. రోబోబాయ్, హెల్ప్! మాకు సాయం చేయి రోబోబాయ్. ఎక్కడికి వెళ్ళాడా రోబోట్ బాయ్? పిలువు తన్ని. తను పారిపోలేదు కదా. ఏమలే నువ్వు చూస్తూ ఉండు, టెమ్మక్టు పని పడతాను నేను. ఇక్కడ చూడు, ఒక గాడిద. హలో, వాకింగ్ కి వచ్చావా లేదా ఇంకేమైనా పని మీద వచ్చావా? లేదు, జాగింగ్ చేయడానికి వచ్చాను. బాస్ బాస్, వీరు వచ్చేసాడు. అతను మొత్తం గ్యాస్ ని పట్టణం నుంచి క్లీన్ చేసేసాడు బాస్. అటాక్! కానీ బాస్ కానీ అతను చాలా శక్తివంతుడు బాస్. ట్రీ రోబోట్ తో అటాక్ చేయి. వెళ్ళు. ఓకే రోబోట్ ట్రీ మిత్రమా, ప్రారంభించు.
టింబక్టు సైలెంట్ గా ఈ రోబోట్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు, లేకపోతే నేనేం చేయగలను నీకు తెలుసు. నువ్వు ఏం చేయగలవో నాకు బాగా తెలుసు, కానీ ఈ రోబోట్ ట్రీ ఏం చేయగలదో నీకు తెలియదు కదా. ఇతను నన్ను పదే పదే పైకి ఎందుకు పంపిస్తున్నాడు అసలు? జింటూ జింటూ జింటూ, ఏంటి దేనికి సైకిల్ చేస్తున్నావు? నేనే గోడలోంచి వెళ్ళాలి. కానీ ఎందుకు? డోర్ ఉంది కదా. మళ్ళీ రావా ప్లీజ్, నేను కూడా మ్యాజిక్ నేర్చుకుంటాను. చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నాడు, దెయ్యానికి కూడా భయపడట్లేదు. నేను ఆనకుండా ఇక్కడి నుంచి వెళ్తాను, అప్పుడు చూడండి ఎలా పారిపోతాడో. కాపాడండి మమ్మీ, కాపాడండి అనుకోండా భూతం. జాగ్రత్తగా విను, నువ్వు ఇప్పుడు కూల్చేస్తున్న స్కూల్లో ఉండే దయ్యాన్ని. నువ్వు గనక స్కూల్ ని పడగొట్టావంటే అప్పుడు నేను నిన్ను పడగొట్టేస్తాను. ఓ, అయితే నువ్వు కూడా దెయ్యానువా? ఇంతకు ముందే నీ స్నేహితుడు ఒకడు వచ్చి వెళ్ళాడు. నేను నిన్ను చూసి నిజమైన అనుకోండేమో అనుకుని భయపడ్డాను, అనవసరంగా భయపడ్డాను. భయపడకపోతే నా కడుపులోకి వెళ్ళిపోతావు. ఒక్క నిమిషం అనుకుండా దెయ్యం గారు, నేను మీతో ఓ చక్కని ఫోటో దిగాలనుకుంటున్నాను. అయ్యో ఆగచ్చు కదా ప్లీజ్, నేను నా పిల్లల్ని పిలుస్తాను, వాళ్ళు నేను చూసి ఎంతో సంతోషిస్తారు. వింటున్నారా? చున్ను మున్ను మీరంతా కలిసి తొందరగా రండి. చాలు, బాగా ఎక్కువైపోయింది. నేను నిన్ను భయపెట్టడానికి వచ్చాను, ఫోటో సెషన్ కోసం కాదు. నా జీవితంలో మొదటిసారి ఎంతలా పరువు తీసేశాడు. వాడు అసలు భయపడలేదు. నా మ్యాజిక్ ఫెయిల్ అయిపోయింది. జింటూ నువ్వేం కంగారు పడకు, మనం ఏదైనా వేరే దారి వెతకాలి. కాస్త మనం మన బుర్రని వాడితే సరిపోతుంది. కానీ నాకు డౌట్, ప్రిన్సిపల్ గారు నన్ను ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. నువ్వు స్కూల్లో బోర్డైన మంచి పనులు చేసావు కాబట్టి ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేరు, తెలుసుకో. బహుశా ఆయన్ని ఎవరైనా మార్చేసి ఉంటారు. ఎస్, మారిపోయాడు. నిజం చెప్పాలంటే అతను మన నిజమైన ప్రిన్సిపల్ అనిపించట్లేదు. తను ప్రిన్సిపల్ డూప్లికేట్ లాగా ఉన్నాడు. హా, నాకు అలాగే అనిపిస్తుంది. ఎక్కడో ఏదో తేడా జరుగుతున్నట్టుంది. నాకు ఇదంతా తేడాగా అనిపిస్తుంది. జింటూ, నన్ను ప్రిన్సిపల్ సార్లా మార్చేయి. నేనే బిల్డర్ తో మాట్లాడి అసలు నిజాన్ని బయటకు లాగుతాను. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దందమాదం. ఓకే జింటూ, పద బిల్డర్ దగ్గరికి వెళ్దాం. అరే నేను ఎక్కడున్నాను? త్వరగా వెళ్ళి చాట్ తిట్టాను. జింటూ ఆగు. వీర్, నా ముద్దుల వీర్, ఐ హోప్ యూ డోంట్ మైండ్. నేను నిన్ను చిన్నగా చేస్తున్నాను. వీర్, వీర్, ప్రపంచం ఒక్కసారిగా ఇంత పెద్దగా ఎలా అయిపోయింది? అయ్యో, ఎంత పెద్ద గడ్డి మొక్కలు అయిపోయాయి. టింబక్టు మనల్ని ష్రింక్ చేసేసాడు. త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. వాడు మనల్ని పట్టుకోవడానికి వచ్చాడు. బాస్, వీర్ని చిన్నగా మార్చేశాను. అయితే త్వరగా తీసుకొనిరా, వాడిని తీసుకొనిరా వెంటనే. నేను సాధించాను. మమ్మీ,
ధైర్యంగా ఉండు. ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ మనం ధైర్యంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా మనం పరిష్కరించవచ్చు. శబ్దం చేయకు. ఏం చేయాలో నన్ను ఆలోచించు నువ్వు. భలే చెప్పాలే బాబు. ఇమ్లీ ఏడుస్తేనేమో తనకు ధైర్యం చెప్తావు, మరి నేను ఏడుస్తుంటే శబ్దం చేయకు అంటున్నావు. కనీసం నా ఎమోషన్స్ నువ్వు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. ఓ సారీ, నాకెలా తెలుస్తుంది ఇలాంటి గొప్ప ధైర్యవంతుడు ఏడుస్తాడని? నేను గొప్పవాడినా, ధైర్యవంతుడనా? థ్యాంక్ యూ వీర్, థ్యాంక్ యూ. నువ్వు నన్ను మోసం చేయలేవు. డాచు డాచు డాచు, ఎవరైనా నన్ను కాపాడండి. ఐడియా. పదండి, మనమందరం ఒకేసారి కిందకి దిగుదాం. ఇంత పైనుంచి దూకేమంటే మనకి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. నేను మాత్రం దూకలేను. మమ్మీ, ఇమ్లీ ధైర్యంగా ఉండు. అటు చూడు, ఒక డాగీ వస్తుంది. తను మనల్ని దాటి వెళ్తున్నప్పుడు మనం దాని మీద జంప్ చేద్దాం. అప్పుడు మనకి దెబ్బలు తగలవు. ఓకేనా? కమాన్, జంప్.